అయితే ఇప్పుడు మీకు ఒక 62 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభాన్ని ఎలా ప్రతిష్ఠించారు అని చెప్పేసి మీకు చెప్తాను. అసలు ధ్వజస్తంభం అంటే ఏంటి? బయటకి స్వర్ణపూతతో లోపల పెద్ద చెట్టు మానుతో తయారు చేసేదే ధ్వజస్తంభం అంటారు. ఆగమ శాస్త్రం ప్రకారంగా చెట్టుకి ఎటువంటి పగుళ్ళు త్వరలు ఉండకూడదు. కనీసం 70 అడుగుల ఎత్తు అయితే మాత్రం ఆ చెట్టు మాన అయితే ఉండాలి. సో అయితే ఈ ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠించే టైంలో చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. ఎలా అనంటే ఆ మాన్ దొరకకపోవడం, కానీ దొరికిన మాను కొండ మీదకి రాకపోవడం, అలాగా ఒకటి కాదు చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. కానీ ఫైనల్గా ఒకరోజు మంచి ముహూర్తం పెట్టుకొని ఒక మంచి టైంలో వాళ్ళైతే ప్రతిష్టాపన అయితే చేసేసారు. సో గుడి ధ్వజస్తంభం అంత కాకపోయినా మనము ఏ ఇల్లు కట్టాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం. లైక్ కన్స్ట్రక్షన్లో కానివ్వండి, ఇంటీరియర్స్లో కానివ్వండి, మనం ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి అవుతూ ఉంటుంది. ఎవ్రీడే లైక్ ఒక కొత్త పరీక్షలా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ పరీక్ష రాసి ఆ పరీక్షను దాటుకుంటామో మనం ఇల్లు అనేది చాలా దృఢంగా బలంగా కట్టుకోవచ్చు. సో అలా కట్టుకున్నప్పుడే మన ఫ్యామిలీ కానీ మళ్ళీ ఇంకొక 10 తరాలకి చెప్పుకోవడానికి కానీ మన ఇల్లు అనేది రెడీ అవుతుంది. సో మీకు ఈ కంటెంట్ అంతే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో పిన్ చేసి చెప్పండి. హలో డిజైన్ స్పేస్, చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.